ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మే నెల 12వ తేదీ నుండి మే నెల 18వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మేషరాశిలో రవి, బుధ, శుక్రగ్రహాలు, వృషభ రాశిలో గురుగ్రహం, అలాగే మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో కుజగ్రహం, రాహుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకు వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో శని, అర్ధాష్టమ శనిగా పిలువబడుతుంటుంది. అలాగే 5వ స్థానంలో కుజ, రాహుగ్రహాలు, 6వ స్థానంలో రవి, బుధ, శుక్రగ్రహాలు, 7వ స్థానంలో గురుగ్రహం, అలాగే 8వ స్థానంలో చంద్రగ్రహం, 11వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ వృశ్చిక రాశి వారికి మంచి ఆనందదాయకమైన విషయాలు ఉన్నాయి. అయితే దానిలో పాటు కొంత స్వల్పమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. కాబట్టి శుభాధిక్యత కలిగిన వారంగా చెప్పబడుతుంది. అయితే రాశి అధిపతి అనుకూల స్థితిలోనే ఉండి కొంత సరైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అమలు చేయడంలో కొంచెం వ్యతిరేకత ఉంటుంది, కొంచెం మొహమాటంలాగా ఉంటుంది. అంటే ఆ సమయంలో ఆ చుట్టుపక్కల ఉండే వ్యక్తుల మానసిక స్థితిగతుల్ని అనుసరించి వీళ్ళ అభిప్రాయాల్ని మార్చుకుంటుంటారు. ఎదురుగా గురువులు మరి పెద్దలో ఉండడం వలన నిక్కచ్చిగా ఉండే అభిప్రాయాల్ని చెప్పలేకపోతుంటారు. అందుకని సరైన విధానాలు ఉన్నా కానీ అమలు చేయడంలో మాత్రం అది అనుకూల పడక పరిస్థితి ఉంటుంది. అలాగే ధన యోగాదులు సాధారణంగా ఉంటుంటాయి, రొటేషన్ బాగానే కుదురుతుంది. కానీ అద్భుతమైనది కాకపోయినా ఆనందమైనటువంటి ఒక విధానం కనబడుతుంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా కొంత సఖ్యత తగ్గే ఉంటారు. అయితే ఆ తగ్గడం అనేది అలాగే మెయింటైన్ చేసుకుంటూ అతి ప్రేమలు లేకుండా సాధారణమైన స్థితిగతులతో ఉంటారు. గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉన్నాయి, పెద్దగా అనుకూల పడకపోయినా అర్ధాష్టమ శని అనే విధానం వల్ల కొంత ఆలోచన సరళి మారుతుంది. అంటే గృహ వాహన విషయాల గురించి అసలు పెద్దగా పట్టించుకునే అవకాశం కూడా తక్కువగానే ఉంటుంది. అలాగే విద్యా వ్యవహారాలు, విధాన నిర్ణయాలు తీసుకునే పద్ధతి, మరి కొత్త విషయాలు నేర్చుకోవడం, కొత్త ఆలోచనలు చేయడం, ఇవన్నీ కూడా ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. అయితే కొంచెం అహంభావం తగ్గించుకొని ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుంది. అది సందర్భోచితంగా వచ్చిపోతుంటాయి. కానీ కొంత నేర్చుకోగానే నాకు బాగా వచ్చు అని అనుకోవటం వలన విద్య పూర్తి చేయలేకపోతుంటారు. అలాగే కొంత రాబడి చూడగానే మరి బాగానే ఉందనే ఉద్దేశం ఉంటే దానిలో కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలా ప్రతి దాంట్లో కూడా ఆలోచన సరళి కొంత నేర్చుకొని దానికి ఎక్కువ వచ్చినట్టుగా ఎక్కువ విధానాన్ని గురించి ఆలోచన చేయటం వలన ఇబ్బందులు ఉంటుంటాయి. అలాగే శత్రుబాధ, రుణబాధ అవన్నీ కూడా సాధారణంగా ఉంటూనే ఉన్నాయి. కానీ తగ్గించుకునే ప్రయత్నం చేసేదానికి ప్రయత్నం చేస్తే కుదురుతుంది. ప్రయత్నం చేయడం అనేది
తక్కువగా ఉంటుందని అర్థం. అలాగే ఏమాత్రం ప్రయత్నం చేసినా ఆర్థికపరమైన విషయాలన్నింటినీ ఒక క్రమశిక్షణలో పెట్టుకుంటే తగ్గే అవకాశం కూడా ఉంది. కానీ ఇక్కడ స్వలాభం స్వయం విషయాలకి ఖర్చు పెట్టడం అనేది ఎక్కువగా కనబడుతోంది. అది మానుకొని దాన్ని అర్థం చేసుకుంటే రుణ సంబంధించిన విషయాల్లో మనం తగ్గించుకునే అవకాశం కూడా బాగానే కుదురుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. ఒకరికొకరు గౌరవ మర్యాదలతోటి అనుకూలంగానే ఉంటారు. మరి ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడం ఇలాంటివి చేయలేకపోయినా ఏదో ఒక రకమైన వస్తువుల్ని కొత్త వస్తువుల్ని ఇంటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కొత్త కొత్త వ్యవహారాలు, కొత్త కొత్త ఆలోచనలు వచ్చిపోతుంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేసుకొని సరైన నిర్ణయాలే తీసుకొని సరైన పద్ధతిలోనే నడుచుకుంటే ఇంకా బాగుంటుంది. భాగ్యస్థానం అంతా కొంత అనుకూలత ఉండి కొంత ప్రతికూలతతో కూడా నిండి ఉన్నది. కాబట్టి భాగ్యం వృద్ధి అవడం అనేది కాదు, కానీ నిలబడి ఉంటుంది. అంటే అది ఒక రకమైన స్టేబుల్గానే ఉంటుందని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగ స్థితి, ఉద్యోగ వ్యవహారాదుల విషయంలో ఈ వారం పెద్దగా చెప్పుకోదగిన మార్పులు ఏమి ఉండవు. కొంత అనుకూలమైన స్థితి కూడా ఉంటుంది. ఒక రకమైన మన మాటలు చేతలు వలన ఇంకా కీర్తి ప్రతిష్టలు, ఉద్యోగ వ్యాపారాది వ్యవహారాది విషయాలలో కొంత ప్రత్యేకత కనబడుతుంది. దానివల్ల అనుకూలమైన స్థితిగతులే ఎక్కువ కనబడుతున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కానీ మరి ఆలోచనాపరమైన విషయాల్లో కానీ కొంత కీర్తి గుర్తింపులు వృత్తి, ఉద్యోగ వ్యాపారాది విషయాలలో కలిగే అవకాశం బాగానే ఉన్నది. అలాగే మనకు కొంచెం కీర్తి ప్రతిష్టలు కలిగే అవకాశం ఉంది. అనుకూలత బాగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఖర్చులు కూడా కొంచెం పెరగటం అనేది జరుగుతుంటుంది. అయితే ఆ పెరగడంలో సొంతానికి ఎక్కువ పెరుగుతుంటాయి, దుబారా ఎక్కువ అవుతుంటుంది అని అర్థమవుతుంది. కొంత జాగ్రత్తగా ఉంటే ఖర్చుల్ని అదుపులో పెట్టుకొని ఆర్థిక వ్యవహారాలని సాఫీగా చూసుకుంటే ఈ వారం పెద్దగా ఇబ్బంది లేకుండా సాఫీగా జరిగిపోతుందని తెలుస్తుంది. ఎలాగైనా ఈ వారం ఆర్థిక విషయంలో కొద్దిగా అదుపు తప్పుతుందని అర్థమవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పబడుతుంది. అలాగే ఆంజనేయ స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ వారం ఇంకా కొంత అనుకూలత పెరిగి మానసిక ధైర్యం పెరుగుతుంది. మానసిక స్థైర్యం కుదిరి సరైన నిర్ణయాలు సకాలంలో తీసుకోగలుగుతారు. తప్పుడు నిర్ణయాల జోలికి వెళ్లకుండా ఉంటారు అని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.